కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితుల అంశంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. తల్లిదండ్రులు మరణిస్తే కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులవుతారని తేల్చి చెప్పింది. ఇక వైవాహిక స్థితి ఆధారంగా హక్కులను కాల రాయలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశంలో లింగ సమానత్వం అదేవిధంగా ఉపాధి హక్కుల పరంగా అత్యంత చారిత్రాత్మకమైనదిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీస్ లో ఉండగా తల్లిదండ్రులు మరణిస్తే వారిపైన ఆధారపడినటువంటి వివాహిత కుమార్తెకు, మ్యారీడ్ డాటర్ కు ఈ కారుణ్య నియామకం పొందే అర్హత ఉంటుందన్నది కోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులోని సారాంశం. సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారుణ్య నియామకాల నిబంధనలో కుటుంబం అనే నిర్వచన కింద భార్య, కొడుకు, అదేవిధంగా అవివాహిత అన్మ్యారీడ్ కుమార్తెలను మాత్రమే చేర్చేవాళ్ళు. అయితే కుమార్తెకు పెళ్ళవగానే ఆమె భర్త కుటుంబానికి చెందుతుంది. ఇకపైన తల్లిదండ్రుల పైన ఆధారపడదని భావించి ఆమెకి ఉద్యోగం నిరాకరించేవాళ్ళు. అయితే ఈ వివక్షతను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కేవలం ఒక మహిళకు వివాహం కావటం అనేది ఆమెకు సంక్షేమ పథకాలు లేదా కారుణ్య నియామక ప్రయోజనాలను నిరాకరించడానికి ఏకైక ప్రాతిపదిక కాకూడదని కూడా తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం ఆధారపడటం, డిపెండెన్సీ అన్నది ఇంపార్టెంట్. వివాహం జరిగినప్పటికీ కూడా ఆమె తన తల్లిదండ్రులపైన ఆర్థికంగా ఆధారపడి జీవిస్తుంటే కొడుకులతో సమానంగా ఆమె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలు అవుతుంది. కారుణ్య నియామకం అనేది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు కానప్పటికీ కూడా అది ఒక సాంఘిక సంక్షేమ పథకం. ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం అకస్మాత్తుగా ఏదైతే చనిపోయినప్పుడు ఈ విధంగా అది ఒక సాంఘిక సంక్షేమ పథకం కాబట్టి అకస్మాత్తుగా సంక్షోభంలో పడి ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబం సంక్షోభం పడినప్పుడు ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇటువంటి మానవతా దృక్పథంతో కూడినటువంటి పథకాల్లో లింగ వివక్షకు తావు ఉండకూడదు అన్నది కోర్టు ఈ రోజు తీర్పులో సారాంశం. అయితే ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 15 లింగ వివక్ష వ్యతిరేక హక్కు ప్రకారం ఈ తీర్పు ఇవ్వటం జరిగింది. ఒక కొడుకు పెళ్ళైనా అతను తన తండ్రి కుటుంబంలో భాగంగానే ఉంటూ ఉద్యోగానికి అర్హత సాధిస్తున్నప్పుడు కుమార్తెకు పెళ్ళైనంత మాత్రాన ఆమెను పరాయిదానిగా చూడటం రాజ్యాంగ విరుద్ధం. అదేవిధంగా పాతకాలపు చట్టాలు, నిబంధనలు ఏదైతే కూతురు పెళ్లి అత్తగారికి వెళ్తే ఆ కుటుంబ బాధ్యత పూర్తిగా భర్తదే అనే పురుషాధిక్య ఆలోచనలతో తయారయ్యాయి. కానీ ప్రస్తుత సమాజంలో ఎంతో మంది వివాహిత కుమార్తెలు కూడా తమ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను లేదా వితంతువులైనటువంటి తల్లులను కూడా సంరక్షిస్తూ ఉన్నారు. కొందరు భర్తలు లేని వారు, డైవర్స్ అయ్యి వాళ్ళు, తర్వాత భర్త సంపాదన లేని వాళ్ళు పూర్తిగా పుట్టింటి పైన కూడా ఆధారపడుతున్నారు. సో ఈ వాస్తవాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు గుర్తించింది. పెళ్ళైనా కూతురు కూతురే, కొడుకు కొడుకే, వారి బంధం వివాహంతో తెగిపోదు అన్నది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా స్పష్టం చేసింది. సో మొత్తానికి చంద్రిక, ఈ తీర్పు వివాహిత కుమార్తెలందరికీ నేరుగా ఉద్యోగాలు ఇచ్చేయాలని చెప్పడం లేదు. ఇది వివాహ స్థితి ఏదైతే మార్షల్ స్టేటస్ ఉంటుందో ఆ మార్షల్ స్టేటస్ అనే వివక్షను మాత్రమే తొలగించింది. ఒక వివాహిత కుమార్తె అప్లై చేసుకున్నప్పుడు అధికారులు చూడాల్సింది ఆమెకు పెళ్ళైందా లేదా అని కాదు, ఆమె నిజంగానే మరణించినటువంటి ఉద్యోగి పైన ఆధారపడి ఉందా, ఆ కుటుంబానికి ఉద్యోగం తక్షణ అవసరమా లేదా అనే ఆర్థిక స్థితిని మాత్రమే పరీక్షించాలి. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలలో ఉన్నటువంటి పాతకాలపు అదేవిధంగా పక్షపాత ధోరణులకు చెక్ పడినట్లయిందనే చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా మహిళా సాధికారికత, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వానికి ఈ తీర్పు ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది. విజయచంద్రిక. థాంక్యూ కృష్ణ.